May I have your attention, please? May I have your attention, please? పుర ప్రజలకు శివగాడి స్వాగతం. నేను మొన్న మా అమ్మ చేసిన మాడిపోయిన మసాలా దోశ తింటూ ఉండగా ఒక తమిళ్ రీమేక్ మూవీ చూసా. అదే దబాంగ్ కి 144 పిక్సెల్ అయినా వస్తే దబాంగ్ రీమేక్ అనగానే గబ్బర్ సింగ్ రేంజ్ లో ఊహించుకోకండి. గబ్బర్ సింగ్ ని గబ్బు లేపే రేంజ్ లో ఉంటుంది. దానికి దీనికి శ్రీలీలకి శ్రీరెడ్డికి ఉన్నంత తేడా ఉంది. సో ముందుగానే చెప్తున్నా, ఈ సినిమాని చూడడం కాదు భరించాలి. కామెడీ ఏంటంటే దీన్ని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి దాన్ని చూసే దౌర్భాగ్యాన్ని మనకు కూడా కలిగించారు. ఓపెన్ చేస్తే మన రాంబాబు లాంటి వాళ్ళ కోసం ఓ డిస్క్లైమర్. లూజ్ లాల్చి వేసుకున్న ఓ ముసలతను విలన్ దగ్గరికి వస్తాడు. పాపం బ్యాగ్ కొనుక్కోవడానికి డబ్బులు లేక నోట్ల కట్టెలని ఓ గోనె సంచిలో వేసుకొస్తాడు. ప్రకృతి వనరులు కాపాడాలని తమిళనాడులో ఏ నదిలోనూ ఇసుక తీయకూడదని స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేశారు. మీ ఆంధ్ర ఇసుకే ఈ రోజు తమిళనాడులో కన్స్ట్రక్షన్ బిజినెస్ ని కాపాడుతోంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇన్నాళ్ళు మా ఏపీలోనే ఇసుక మాఫియా ఎక్కువగా అవుతుందనా? అవన్నీ అతను అనలేదు కదా, నాకన్నట్టు అనిపిస్తుంది సార్. రే కామ్గా ఉన్న ఛానల్ కాంట్రవర్సీలోకి లాక్కరా. ఈలోగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ కి తన చెప్పాల్సిన 1.5 డైలాగ్ గుర్తొచ్చి, ముస్టోడ్ దగ్గర ఉంటుంది బొచ్చా, నిన్ను పట్టుకోవడానికే నేను వచ్చా అని ఓ పోలీస్ అనగానే ఆ డైలాగ్ నచ్చిన విలన్ వాళ్ళని ఇసుకలో దాచుకుంటాడు. కట్ చేస్తే పెళ్ళాం ముందు రంకు పెళ్ళాన్ని పొగిడే మొగుళ్ళ ప్రతి సినిమాలో విలన్ ముందు హీరోని పొగిడే ఓ విలన్ స్పూన్ ఉంటాడు కదా, అలా ఈ ఎర్రబట్ట ఈ నల్లబట్టకి హీరో గురించి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటాడు. ఆడి గురించి ఏమనుకుంటున్నారా, ఆడింతకు ముందు మా సందు శివరు మిర్చి బజ్జీలు వేసేవాడు, అందులోకి పల్లీల చట్నీ చేస్తాడు, బట్టలు చింపేసుకునే వాళ్ళం తెలుసా. ఈలోగా హీరో పనిచేయని పాత ఫ్యాన్ లా స్లో మోషన్ లో తిరుగుతూ అక్కడికి వస్తాడు. విలన్ హీరోని గన్తో షూట్ చేయబోతుంటే హీరో పంచ్ డైలాగ్ వేస్తూ ఉంటాడు. మొన్న 20,000 పెట్టి కళ్ళకు ఆపరేషన్ చేయించా, నా కొడుకన్నా సరిగా కనబడి చావట్లే, ఇంక ఈ మధ్య బూమ్ బూమ్ బీర్ దొరక్క బాడీ మొత్తం సివర్ అయిపోతుంది అని సోది చెప్తూ ఉన్న విలన్ చూస్తూనే ఉంటాడు. ఈలోగా హీరో ఆ గన్ తీసుకొని విలన్ ని కాల్ చేస్తాడు. ఆ తర్వాత కాసేపు రింగా రింగా రోసెస్, తూచులేచ్చు, దాగుడు మూతలు, ఇదేదో కొత్త ఆట, నాకు కూడా తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇలా కావాల్సిన క్రింజీ సీన్ల తర్వాత దొంగల గురించి చెప్పిన కానిస్టేబుల్ ప్రమోషన్ గురించి అడుగుతాడు. మనోడు వెంటనే ఆయన్ని షూట్ చేస్తాడు. ఏ గ్రహంలో పోలీస్ రా ప్రమోషన్ అడిగితే షూట్ చేస్తాడు, సర్లే. ఆ తర్వాత కళ్ళు పేలిపోయి కపాలం పగిలిపోయి కార్జం ముక్క కరిగిపోయే సీన్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ రియాక్షన్ ని వీళ్ళు ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ ఓవర్ యాక్షన్ అనుకున్నారేమో. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని, నరికేయాలి ఎక్కడ కొడుకులు నరికేయాలి నా కొడుకులు. కట్ చేస్తే మెడ నొప్పులు, షోల్డర్ నొప్పులు, మోకాళ్ళ నొప్పులున్నా, కీళ్ల నొప్పులున్నా, నడువు నొప్పున్నా కాపడం పెట్టుకుంటే నొప్పి తొందరగా తగ్గుతుంది. కట్ చేస్తే మళ్ళీ రబ్బర్ అన్న రిపేర్ వచ్చిన డొక్కు ఫ్యాన్ లా తిరుగుతూ ఎంట్రీ ఇస్తాడు. మన సార్కి ఒకసారి కూడా సరిగా డ్రైవ్ చేయడం రాదా సార్? ఇంతకు ముందు జాతరలో జైంట్ వీల్ తిప్పేవాళ్లే, ఆ అలవాటు ఇది. సార్ 1+1 ఆఫర్లో వస్తున్నాయని కిడ్స్ వేర్ లో బట్టలు కొన్నారు, ఇప్పుడు చూడండి సంకలో సెగ్గట్లు వచ్చినట్టు ఎలా నిలబడ్డారు. కట్ చేస్తే రబ్బర్ సింగ్ తమ్ముడు ఇంటర్ నిబ్బితో ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తాడు. ఈ వీడిని ఎక్కడో చూసానే, భీమిలి కబడ్డీ జట్టులో గురుజీ. ఓ అప్పటి నుంచి అక్కకి ఐస్ క్రీమ్ తినడం రాలేదా? సర్లే నువ్వు తుడుచుకో అక్క. కట్ చేస్తే రబ్బర్ సింగ్ రీచక్క కొంపలో దూకుతాడు. అప్పుడు బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా బల్లో బొద్దుంకో కనిపిస్తే ఎలా లైట్ తీసుకుంటామో అలానే అక్క కూడా ఈ రబ్బర్ సింగ్ ని పట్టించుకోకుండా ఓ 5 నిమిషాలు డైలాగులు చెప్పుకున్నాక రబ్బర్ అన్న కాసేపు గాల్లో అలా 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 ఎగురుకుంటూ ఫైట్స్ చేస్తాడు. గ్రావిటీ ఏమైంది గురుజీ? గ్రావిటీ గోరింటకు పెట్టుకుని సీమంతానికి వెళ్ళిందిలే. సీమంతానికా? ఎవరింట్లో? వేసారెడ్డి ఇంట్లో. తర్వాత రబ్బర్ అన్న రీచక్ మళ్ళీ సైట్ కొడుతూ ఉండగా దొంగలు పారిపోతారు. ఉపయోగం దేశానికి నీ వల్ల. కట్ చేస్తే అక్కడ విలన్ దగ్గర స్పూన్లు హీరోను పొగుడుతూ విలన్ వేడెక్కిస్తూ ఉంటారు. ఇక్కడ రబ్బర్ సింగ్ రేచక్కను గోకుతూ ఉంటాడు. ఇంక ఈ రీచక్క కాంచన సినిమాలో దయ్యం పట్టిన లారెన్స్ లాగా సినిమా మొత్తం ప్రతి సీను ఎర్రచీరతోనే ఉంటుంది. కట్ చేస్తే రబ్బర్ సింగ్ అమ్మగారు చనిపోవడం, ఆ తర్వాత హీరో తల్లికి కర్మకాండాలన్నీ చేసి ఆ బాధలో రీచక్కను మళ్ళీ గోకడానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న పేమెంట్ తక్కువ ఇచ్చారని వెళ్ళిపోతూ ఉండగా రబ్బర్ అన్న దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇదంతా గన్ను పట్టుకుని దూరం నుంచి చూస్తున్న విలన్ స్పూన్ షూట్ చేయకుండా విలన్ కి ఫోన్ చేసి కొత్తగా రిలీజ్ అయిన కార్తీక దీపం 2 కొత్త ఎపిసోడ్ గురించి మాట్లాడి అదంతా అయ్యాక సక్సెస్ఫుల్ గా సిగ్నల్ లైట్ ని షూట్ చేస్తాడు. क्या गुंडा बनेगा रे तू?
కట్ చేస్తే ఈసారి హీరోయిన్ నానపోతాడు. ఈసారి బాధలో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు. అది కూడా వాళ్ళ తమ్ముడు పెళ్లి చెడగొట్టి మరి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఇలా నాన్నపోయాడన్న ఆనందంలో పెళ్లి చేసుకున్న ఆనందంలో ఓ సాంగ్ వేసుకుంటారు. మై బ్యూటీ అరే నువ్వే నా స్వీటీ, ఐ లవ్ యూ టిల్ యువర్ 90, నీ లైఫే ఇంకా పార్టీ. దీని ఒరిజినల్ పాడరా. వైశాల్య ఐ యామ్ వెరీ వెరీ సారీ అంటున్నా ఇంకోసారి. మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్. ఇలా రబ్బర్ అన్న నడ్డిరిగిన గుడ్డోళ్ళ స్టెప్లు వేస్తూ ఉంటాడు విత్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్. కట్ చేస్తే రబ్బర్ అన్న బీర్ బాటిల్లో బల్లి పంచకం కలిపి బార్లో పంచి పెడతాడు. అది తాగిన అందరూ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. కానీ ఇక్కడ ఈ సీన్ ఎందుకు పెట్టారో సినిమా మొత్తం చూసినా నాకు అర్థం కాలే. లాస్ట్కి ఐటమ్ సాంగ్ ని 5-6 సార్లు చూసా, అయినా అర్థం కాలే. అదేంటి గురుజీ, నువ్వు ఐటమ్ సాంగ్ చూసింది మల్లికా షరావత్ కోసం కదా? ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. ఒకవేళ ఈ బార్ విలన్దేమో, రివెంజ్ కోసం చేసాడేమో అనుకున్నా, కానీ అది కూడా కాదు. మరి దేనికంటావు? మేబీ వాళ్ళ ఊర్లో కూడా మన ఊరి టైప్ మద్యపాన నిషేధం చేద్దాం అనుకున్నాడేమో. కామ్ గా ఉన్న ఛానల్ ని కాంట్రవర్సీలోకి లాక్కన్నాను కదరా, సచ్చినోడా. కట్ చేస్తే అన్ని సినిమాల్లోనే ఆనవాయితీలానే విలన్ సెట్ చేసుకున్న ఐటమ్ గర్ల్ విలన్ వదిలేసి హీరోతో డాన్స్ చేస్తుంది. కట్ చేస్తే విలన్ రబ్బర్ అన్న తమ్ముడిని ట్రాప్ చేసి పుచ్చిపోయిన మామిడికాయల్లో వంకాయ బాంబు పెట్టి మినిస్టర్ ఇంటికి పంపిస్తాడు. అతి త్వరలో ఈ పుచ్చిపోయిన మామిడికాయల్లో వంకాయ బాంబు ఎవడు పెట్టాడో తెలుసుకునే వరకు నేను స్నానం చెయ్యను. కట్ చేస్తే విలన్ హీరో తమ్ముడికి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ రోజు మీ ఇంటికొచ్చా, నువ్వు చేగోడీలు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళావు. చూస్తే మీ అమ్మ కొబ్బరి నూనె ఎక్కువ రాసుకొని పడుకొని ఉంది. దిండికి మరకలైపోతాయేమో అని తల కింద ఉండే దిండి తీసి తల మీద వేసేసి వచ్చా. వచ్చేటప్పుడు ఇది మీ ఇంట్లో కొట్టేశా. బఠానీళ్ళ కోసం పాత సామాన్లు ఉడికిస్తే తీసుకోలేదు. ఇది తెలుసుకున్న రబ్బర్ సింగ్ అక్కడికి తిరుక్కుంటూ కథ క్లైమాక్స్కి వచ్చినా నీకు బండి పార్క్ చేయడం రావట్లే. భూమి కూడా ఇన్నిసార్లు తిరగదేమో. తర్వాత మళ్ళీ చేసింగ్ లో తిరుక్కుంటూ నాకు ఇంట్రెస్ట్ పోయింది. రాంబాబు, ఆ లాస్ట్ సీన్ ఏదో తగలే, నా వల్ల కాదు ఇంకా. రబ్బర్ సింగ్ వేసినవి కిడ్స్ వేర్ లో బట్టలు అవ్వడం వల్ల షర్ట్ దానంతరదే చిరిగిపోయి ఎగిరిపోతుంది. ఎంత బాగుంటుంది. ఇలా బట్టలు ఇప్పేసి కాసేపు కొట్టుకున్న తర్వాత విలన్ ని చంపేస్తాడు. మై ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ షిట్. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.